హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం అండి. ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఉన్న దేవాలయం. గోదావరి నది తీరాన ప్రకృతి మధ్య ఎత్తైన గుట్టపై ఉన్న ఈ దేవాలయం తెలంగాణ అన్నవర క్షేత్రంగా పిలువబడుతుంది. ఈ దేవాలయంలో నిత్య పూజలతో పాటు సత్యనారాయణ వ్రతాలు, వివాహాలు జరుగుతాయి. ఇక్కడ కొండను రత్నాద్రి కొండగా పిలుస్తారు. 1964లో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన్ పెరుమాళ్ స్వామి అనే భక్తుడికి సత్యనారాయణ స్వామి కలలో కనిపించి రత్నపు చెవులు కొండపై ఉన్నానని చెప్పడంతో అతడు రాళ్ళు, ముళ్ళు, పొదళ్ళు దాటుకుంటూ కొండపైకి వెళ్ళి చూడగా అక్కడ స్వామివారిని విగ్రహాలు లభించగా పవిత్ర గోదావరి జలాలతో ఆ విగ్రహాలను అభిషేకించాడు. అప్పుడే ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి గుడి నిర్మాణం చేపట్టాడు. క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో కార్తీక పౌర్ణమి జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా ఆలయ నిర్వాహకులు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుతారు. ఏ దినంలోనైనా వ్రతాలు చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవం మాఘమాసం ద్వాదశి కళ్యాణం ఉంటుంది. 8 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సప్తాహ 10 నెలలు కళ్యాణం, హోమం, కార్తీక మాసంలో తులసి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అన్ని జిల్లాల్లో నుంచి భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారికి అభిషేకాలు, అష్టోత్తర కుంకుమ పూజలు, వ్రతాలు జరుగుతాయి. దేవాలయం సమీపంలో గోదావరి ప్రవహిస్తుంది. అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని వ్రతం ఆచరించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఈ ఆలయంలో కుంకుమ, అష్టోత్తర పూజలు, అభిషేకాలు, హారతులు, అర్చనలు, నవగ్రహ సహస్రనామాలు, నిత్య తదుపరి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజున స్వామివారికి కళ్యాణ ఉత్సవం, హోమం, రథోత్సవం జరుగుతాయి. సప్తాహ భజన రోజున జాతర, హోమం జరుగుతాయి. ఆలయ పక్కనే ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై గోదెలితో వేద పండితులతో మంత్రోపచారణ మధ్య సత్యనారాయణ స్వామి, రమాదేవి కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. ఇందులో భాగంగా వాసుదేవో పుణ్యవచనం, విశ్వసేవారాధన, రక్షాబంధన్, యజ్ఞోపవేదం, మహాసంకల్పం పఠిస్తూ కళ్యాణం నిర్వహిస్తారు. జీలకర్ర బెల్లం పెట్టి మాంగళ్య ధారణ చేస్తారు. ముత్యాల తలంబ్రాలు పోస్తారు. స్వామివారికి పుష్పాభిషేకం జరుపుతున్నారు. అనంతరం స్వామివారికి దర్శించుకుంటారు. కళ్యాణం సందర్భంగా అన్నదానం నిర్వహిస్తారు. సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం కోసం పౌర్ణమి, కార్తీక మాసం విశేషమని చెప్తారు. 2500 మంది పైగా సామూహిక వ్రతాలు చేస్తారు. 3 వ్రత మండపాలు ఏర్పాటు చేశారు. దేవాలయం పైకి ఎక్కే మెట్టు మార్గం దగ్గరలో దారి మార్గంలో ఒకటి, ప్రధాన దేవాలయం పక్కనే మండపంలో ఒకటి. సత్యనారాయణ స్వామి వ్రతం గుడిలోనే జరుపుకోవాలని తరలి వచ్చే భక్తులకు ప్రముఖ ఆలయం గూడెం గుట్ట. ఈ ఆలయంలో ఇక్కడ గుట్ట ఎక్కే మధ్యలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకొని అప్పుడు గుట్టపైకి వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని వ్రతం ఆచరించి పూజలు జరుపుకుంటారు. ఇక్కడే సత్యనారాయణ స్వామి ఆలయానికి పక్కనే అయ్యప్ప స్వామి నవగ్రహాలు ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్కి నైవేద్యం, పొంగల్ వండుకోవడానికి, స్వామివారికి సమర్పించుకోవడానికి అన్ని సౌకర్యాలు కలవు. ధరంపూరి దిగువన వంతెన దాటిన తర్వాత రాయపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో గూడెం గ్రామంలో గుట్టపై వెలిసిన భక్తులకి కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. గూడెం గ్రామం దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ప్రతి గురువారం సాయిబాబా పూజలు, వ్రతాలు, అన్నదానాలు జరుగుతాయి. సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న వాళ్ళు సాయిబాబాను కూడా దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిత్య పూజలు, నిత్య వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానాలు కూడా జరుగుతాయి. వేల కొద్ది మంది వచ్చి స్నానాలు ఆచరించి సత్యనారాయణ స్వామికి వ్రతాలు జరుపుకొని వివాహం జరిగిన వాళ్ళకి ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఆచరించుకోవడం ఇక్కడ ఆచారం. ప్రతి ఒక్కళ్ళు ఈ దేవాలయంకి వచ్చి దర్శించుకునే ఆనవాయితీ ఉంది. సత్యనారాయణ స్వామి పూజలు చేయించుకున్న వాళ్ళకి ఇక్కడ అన్న